హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వీడియో 2 అనమాట, ఫేజ్ 1 లో. సో ఈ వీడియోలో HTML అంటే ఏంటి, అది అసలు దేనికి వాడతాము, అక్కడ నుంచి స్టార్ట్ చేసి VS కోడ్ ఇన్స్టాల్ చేస్తాము, క్లాసెస్ కి ఐడికి తేడా ఏంటో చూస్తాము, డివ్ అంటే ఏంటి, ఆర్టికల్స్ అంటే ఏంటి, సెక్షన్ అంటే ఏంటి, అసలు హెడ్ కి బాడీకి తేడా ఏంటి, హెడ్ ట్యాగ్ అంటే ఏంటి, బాడీ ట్యాగ్ అంటే ఏంటి, ఇలా చాలా కవర్ చేసాం ఈ వీడియోలో. ఈ ఒక్క వీడియోతోనే మీకు ఒక 75% క్లారిటీ వచ్చేస్తుంది HTML అంటే ఏంటి, అది అసలు ఎలా వాడతాము అని. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో అసైన్మెంట్ కూడా ఇచ్చాను, మీకు HTML అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కొద్దిగా బాగా అలవాటు అవ్వాలని. కాబట్టి ఆ అసైన్మెంట్ అది కంప్లీట్ చేసి నన్ను లింక్డ్ఇన్లో ట్యాగ్ చేయండి. పోస్ట్ పెట్టినప్పుడు నేను కంపల్సరీగా రెస్పాండ్ అవుతా. నా లింక్డ్ఇన్ అకౌంట్ అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ ఫ్రీ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ సిరీస్ నుంచి మినిమం వీక్ ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలిసిన విషయాన్ని కొద్దిగా బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేయండి. చెప్పా కదా, ఈ వీడియోలో మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఒకటి వాట్ ఈస్ HTML, రెండోది వై HTML పేజెస్ ఏమేమి ఉన్నాయి, VS కోడ్ ఇన్స్టాలేషన్ చూస్తాము, బాయిలర్ ప్లేట్ అని ఉంటుంది ఓకే HTML లో. సో ఆ బాయిలర్ ప్లేట్ ఏంటో చూస్తాము, HTML హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేస్తాం అన్నాం కదా, సో అది, ఎక్స్ట్రా ట్యాగ్స్, ఈ HTML అయిపోయాక నెక్స్ట్ ఏంటి ఓకే అన్నదంతా ఈ వీడియోలో చెప్తా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వాట్ ఈస్ HTML ఫుల్ ఫామ్ ఏంటి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, మనం చాలా మీమ్లో చూస్తుంటాం, నీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చా అంటే అది HTML అంటాడు. మీరు అలా చెప్పకండి ఓకే. HTML అన్నది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, HTML అన్నది ఒక మార్కప్ లాంగ్వేజ్ ఓకేనా. అండ్ HTML ఇస్ అ స్కెలిటన్ ఆఫ్ అ వెబ్సైట్. ఓకే, ఇప్పుడు ఒక మనిషి ఆడి రూపం ఎలా ఉండాలో ఆడి స్కెలిటనే కదా డిసైడ్ చేస్తుంది. సేమ్ అలానే ఒక వెబ్సైట్లో ఏది ఎక్కడ ఉండాలి, ఇమేజ్ ఎక్కడ రావాలి, లేకపోతే నావ్ బార్ ఎక్కడ ఉండాలి, వీడియో ఎక్కడ ఉండాలి, ఇదంతా ఆ స్ట్రక్చర్ అంతా డిసైడ్ అయ్యేది HTML మీదే అన్నమాట ఓకే. సో ఓన్లీ HTML అయితే ఇది. HTML మీద మళ్ళీ ఇప్పుడు కలర్స్ ఇవన్నీ వేస్తే అప్పుడు HTML ప్లస్ CSS అయితే ఇలా ఉంటుంది వెబ్సైట్ ఓకే. వై HTML ఇప్పటికీ కూడా 97.5% కన్నా ఎక్కువ ఓకే ఇప్పుడున్న వెబ్సైట్ పాపులేషన్లో ప్రతిదీ HTMLతోనే చేస్తాం. అండ్ దాని తర్వాత HTML CSS అనేది ప్రతి వెబ్సైట్లోనే వాడతాం ఓకే. మీరు టైల్విన్ CSS వాడినా, లేకపోతే బూట్ స్ట్రాప్ వాడినా, లేకపోతే మెటీరియల్ UI వాడినా, ఏది వాడినా సరే అండర్ ది హుడ్ CSS ఉంటుంది కంపల్సరీగా ఓకే. అండ్ HTML అనేది తెలిసిందే కదా, ఒక పేజ్ తాలూకా స్ట్రక్చర్ ఇదంతా HTML బట్టి డిసైడ్ అవుతుంది. రియాక్ట్లో HTML కొద్దిగా అడ్వాన్స్డ్గా చేస్తాం, బట్ బేస్ లైన్ ఏంటి HTML CSS ఓకే. అండ్ ఎసెన్షియల్ ఫర్ SEO అండ్ యాక్సెసిబిలిటీ కంప్లైంట్స్. ఇప్పుడు మనకి SEO ఉంటుంది ఓకే, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్పి. సో దాని పని ఏంటి, ఇప్పుడు మనం ట్యాగ్స్ ఇవన్నీ కూడా బాగా పెట్టామనుకోండి, సో మన వెబ్సైట్ అనేది ర్యాంకింగ్ హయ్యర్ ఉంటుంది ఓకే. ఇప్పుడు మనం గూగుల్లో ఏదైనా ఒక కుకింగ్ వీడియో అని కొట్టాము, చికెన్ రెసిపీ అని కొట్టాము, సో ఆ చికెన్ రెసిపీ మీద కొన్ని వేల వెబ్సైట్స్ ఉంటాయి, బట్ ఏ వెబ్సైట్ అయితే SEO అంటుందండి ఓకే, ఆ SEO స్కోర్ బాగుంటుందో అది మనకు ఫస్ట్ పేజ్లో కనిపిస్తుంది. అండ్ ఇంకా టాప్ ఉన్నవి ఫస్ట్ 2-3 కనిపిస్తుంది. నిజం చెప్పండి, మనం ఒక పేజ్ దాటి వెళ్దాం గూగుల్ ర్యాంక్స్లో ఓకే. ఫస్ట్ పేజ్లోనే, అది కూడా ఫస్ట్ 5లో ఏది వస్తే అదే కూడా వేస్తాం ఓకే. కాబట్టి దానికి HTML అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఓకే. HTML పేజెస్ ఇదిగోండి, ఓన్లీ HTML అనుకోండి, ఇలా ఉంటుంది. చెప్పా కదా, ఒక వెబ్సైట్లో ఏది ఎక్కడ ఉండాలి ఇదంతా ఒక స్ట్రక్చర్, ఒక ఆర్డర్ అంతా HTML ఇస్తుంది. HTMLకి CSS కలిపాము అనుకోండి, ఇక్కడ చూసారా సేమ్ ఇదే ఇలా కనిపిస్తుంది ఈ అవుట్పుట్. ఇక్కడ చూసారా ఓన్లీ HTML అయితే ఇది, HTML ప్లస్ CSS అయితే ఇది. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఫస్ట్ HTML నేర్చుకుందాము, దాని తర్వాత నేను కమింగ్ వీడియోస్లో CSS కూడా నేర్పిస్తాను. చెప్పా కదా, ఇది బిగినర్ ఫ్రెండ్లీ కోర్సు ఓకే. మొత్తం ప్లేలిస్ట్ అంతా నేను చెప్తా కదా, మీరు ఏం కంగారు పడకండి, జస్ట్ వీడియోలో చూసింది అలా నేర్చుకుంటూ ఉండండి, మిగిలిన అంత మూమెంట్ నేను సెట్ చేస్తాను ఓకే. సో మీరు ఒక వెబ్సైట్ HTMLతోని ఎలా ఉంటుంది, లేకపోతే HTML ప్లస్ CSS కావాలంటే ఎలా ఉంటుంది, ఇదంతా చూడొచ్చు మీరు. ఎలాగో నేను చెప్తా చూడండి. ఇప్పుడు మనకి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి ఓకే. CSS స్ట్రిప్పర్ ఎక్స్టెన్షన్ అని కొట్టండి ఓకే. ఇక్కడ చూసారా ఫస్ట్ ఇది వచ్చింది. దీన్ని మీరు ఇక్కడ నేను వాడుతున్నది బ్రేవ్ కాబట్టి బ్రేవ్ అని వస్తుంది, మీరు వాడుతుంటే క్రోమ్ అయితే క్రోమ్ది వస్తుంది. మొత్తానికి యాడ్ చేసుకోండి ఎక్స్టెన్షన్. చూసారా యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఇలా ఉంది ఓకే. సో ఎక్స్టెన్షన్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కిందకి వెళ్తే ఇక్కడ చూసారా CSS స్ట్రిప్పర్, దీని మీద కొట్టాం అనుకోండి, ఇక్కడ చూసారా ఇప్పుడు మొత్తం పేజ్లో ఎంత CSS ఉంటే అంత CSS మొత్తం తీసేస్తుంది ఆ ఎక్స్టెన్షన్. CSS అంతా తీసేసాక పేజ్ ఫస్ట్ లుక్ ఇలా ఉంటుంది ఓకే. ఇది ఇప్పుడు మనం వాడుతున్న యూట్యూబ్ వీడియో కూడా ఇదంతా ఇలాగా ఓకే. అదే రిఫ్రెష్ చేసాం అనుకోండి, మళ్ళీ నార్మల్గా CSS అది అప్లై అయిపోతుంది. ఆ ఎక్స్టెన్షన్ ఎక్కించుకోండి, మీరు కావాలంటే యూజ్ చేసుకుందరు. సో మీకు జస్ట్ చూపిద్దాం అనుకున్నా,
ఒక సిఎస్ఎస్ తీసేస్తే ఎలా ఉంటుంది వెబ్సైట్, సిఎస్ఎస్ ఉంచితే ఎలా ఉంటుందని. కాబట్టి మీరు ఎక్స్టెన్షన్తో కావాలంటే వాడుకోవచ్చు, లేకపోతే లైట్ తీసుకోండి, ఏదో పర్లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్. సో ఇప్పుడు మనం విఎస్ కోడ్ అసలు దీనికన్నా ఇన్స్టాల్ చేస్తున్నాము అంటే మనం హెచ్టిఎంఎల్ రాయాలన్నా, సిఎస్ఎస్ రాయాలన్నా, జావా స్క్రిప్ట్ రాయాలన్నా, లేకపోతే ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ కమింగ్ వీడియోస్లో మనం ఏ కోడ్ రాయాలన్నా సరే మనకు ఒక కోడ్ ఎడిటర్ ఉండాలి. ఓకే, కోడ్ ఎడిటర్లో బాగా పనికొచ్చేది అండ్ బాగా పాపులర్, బాగా బేస్ ఉండేది కూడా విఎస్ కోడ్కి. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తామంటే మీకు అలవాటైన బ్రౌజర్ ఏదో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ విఎస్ కోడ్. ఓకే, డౌన్లోడ్ విఎస్ కోడ్ కొట్టగానే ఇది చూసారా, ఇక్కడ కూడా మనం అసలు కనీసం కింద కూడా స్క్రోల్ చేయము. ఫస్ట్ 5 వీటిలో ఏ లింక్ వస్తే ఆ లింక్ కొడేస్తాం మనం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చింది. ఇక్కడ చూసారా, ఇక్కడ మీరు మీ సిస్టమ్ బట్టి డౌన్లోడ్ చేసుకోండి. నేను విండోస్ కాబట్టి ఇది కొడతా. ఓకే, ఇక్కడ చూసారా యూజర్ ఇన్స్టాలర్ ఉంది, సిస్టమ్ ఇన్స్టాలర్ ఉంది, ఇదంతా ఉంది. డైరెక్ట్ ఇది కొడతాం. ఓకే, అది కొట్టగానే ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయాక మీరు దాన్ని ఇప్పుడు మీరు దీన్ని డబుల్ క్లిక్ చేశారు అనుకోండి. ఓకే, అండ్ ఫస్ట్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయకపోతే అది ముందుకెళ్ళదు కాబట్టి చేసి తీరాలి. ఇదంతా మనం ఎలాగో చదవం. ఓకే, నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ అని ఉంది కదా, దీన్ని చెక్ చేసాం అనుకోండి, మనకి హోమ్ స్క్రీన్ మీద షార్ట్ కట్ యాడ్ అవుతుంది. ఓకే, ఈ 4 కంపల్సరీగా టిక్ అయ్యే ఉండాలి. చూసుకోండి, అది బై డిఫాల్ట్ టిక్ అయ్యే ఉంటుంది, మీరు అన్చెక్ చేయకండి చాలు. ఓకే, నెక్స్ట్ కొట్టండి, ఇన్స్టాల్. సో నా సిస్టంలో ఆల్రెడీ విఎస్ కోడ్ ఉంది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇది కొత్త వర్షన్ అప్డేట్ అయితే అవుతుంది, లేకపోతే ఆల్రెడీ ఉందని చూపిస్తుంది, అవుతున్నట్టుంది. ఒకవేళ మీ సిస్టంలో లేదనుకోండి, మీ సిస్టంలో లేనప్పుడు డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో మనం ఇలా ఇన్స్టాల్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో మొత్తం ఇన్స్టాలేషన్ అంతా అయిపోయాక మనకి ఈ బాక్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి ఆల్రెడీ చెక్ బాక్స్ టిక్ అయ్యి ఉంది. ఫినిష్ కొట్టండి. ఓకే, ఫినిష్ కొట్టాక మీకు ఆటోమేటిక్గా విఎస్ కోడ్ అన్నది లాంచ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూసారా విఎస్ కోడ్ మనకు లాంచ్ అయిపోయింది ఆల్రెడీ. విఎస్ కోడ్ లాంచ్ అయిపోయాక ఇలా వస్తుంది గైస్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇది క్లోజ్ చేసేయండి, ఇది కూడా క్లోజ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ బాయిలర్ ప్లేట్ కోడ్ ఏంటో చూద్దాం. ఓకే, అసలు బాయిలర్ ప్లేట్ కోడ్ అంటే ఏంటి, అసలు అది ఎలా ఉంటుంది, ఓకే ఇదంతా చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఏ ఫోల్డర్లో అయితే మన హెచ్టిఎంఎల్ ఫైల్స్ అవి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫోల్డర్కి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఓపెన్ విత్ కోడ్ అని వస్తుంది. ఓకే, వచ్చిందా, సరే రాలేదనుకోండి సిఎండి అని కొట్టండి. ఓకే, మీకు ఈ లొకేషన్లో కమాండ్ ప్రాంప్ట్ అన్నది ఓపెన్ అవుతుంది. అయ్యాక మనం ఏం చేస్తాము, ఏం లేదు, జస్ట్ సిఓడిఈ స్పేస్ ఇచ్చి డాట్. ఓకే, మీకు కనిపిస్తుందా? ఓకే, ఎంటర్ కొట్టాం అనుకోండి, సేమ్ ఇదే లొకేషన్లో మనకి విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం విఎస్ కోడ్లో ఇక్కడ చూసారా, ఇక్కడ ఏ ఫైల్ క్రియేట్ చేసినా సరే డైరెక్ట్గా ఈ V2 ఫోల్డర్లోకి క్రియేట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇంక ఇది అక్కర్లేదు, మూసేయండి. మూసేసాక ఇప్పుడు ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఫైల్స్ అన్నిటికి ఎక్స్టెన్షన్ ఏముంటుంది, .html. ఎక్స్టెన్షన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఇమేజ్లో .jpg, .png ఇవన్నీ ఉంటాయి కదా, అలానే హెచ్టిఎంఎల్ ఫైల్స్కి .html. ఓకే, index.html. ఓకే కొడదాం. ఓకే, హెచ్టిఎంఎల్ కొట్టాక ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనకు బాయిలర్ ప్లేట్ కావాలి అంటే ఇదిగోండి, ఎక్స్క్లమేటరీ మార్క్ కొట్టండి. ఎక్స్క్లమేటరీ మార్క్ కొట్టాక ట్యాబ్ కొట్టాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు విఎస్ కోడ్ ఈ బాయిలర్ ప్లేట్ కోడ్ని ఇచ్చేస్తుంది. ఓకే, ఇది షార్ట్ కట్ అనమాట విఎస్ కోడ్లో. సేవ్ చేయండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఏముంది ఇక్కడ, డాక్యుమెంట్ టైప్. ఓకే, దాని షార్ట్ ఫామ్ ఏంటి, డాక్ టైప్. సో ప్రతి హెచ్టిఎంఎల్ ఫైల్లోని ఇది పెట్టాలి. డాక్యుమెంట్ టైప్ ఏంటిది, హెచ్టిఎంఎల్ ఫైల్ కదా. సో ఇదంతా దేనికి, బ్రౌజర్కి అర్థం అవ్వడానికి, ఈ పర్టికులర్ ఫైల్ని అది ఎలా అర్థం చేసుకోవాలి బ్రౌజర్ అనడానికి ఇది. ఓకే, ఎక్స్క్లమేటరీ మార్క్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్. సో ఇది బాగానే ఉంది. దీని తర్వాత హెచ్టిఎంఎల్ అసలు మొత్తం స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ట్యాగ్ హెచ్టిఎంఎల్ అని ఉండాలి. ఓకే, దీన్ని మనం ట్యాగ్ అంటాం దీన్ని. ఓకే, దీన్ని మనం యాట్రిబ్యూట్ అంటాం. ట్యాగ్ పక్కన దానికి సపోర్టింగ్ యాట్రిబ్యూట్స్ ఏమున్నాయో అవన్నీ యాట్రిబ్యూట్స్, సపోర్టింగ్ వర్డ్స్ ఏమున్నాయో అవన్నీ యాట్రిబ్యూట్స్. ఓకే, లాంగ్ ఈక్వల్ టు ఈఎన్. సో ఈ పేజ్లో కంటెంట్ అంతా ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే, మనం కొన్ని వెబ్సైట్స్ ఏదైనా ఇప్పుడు మన వికీపీడియా కానీ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఒకవేళ వేరే లాంగ్వేజ్ ఓపెన్ చేసాం అనుకోండి, పైన చూపిస్తుంది మనకి మళ్ళీ ఇంగ్లీష్కి కన్వర్ట్ చేయాలా అని. సో అదంతా దేని బట్టి వస్తుంది, ఇక్కడ ఈ లాంగ్ అన్న యాట్రిబ్యూట్ బట్టి వస్తుంది. ఓకే, దాని లోపల మీకు మళ్ళీ 2 మెయిన్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకే,
ఒకటి హెడ్, ఒకటి బాడీ ట్యాగ్. ఓకే, మీకు సింపుల్ అబ్బా, నేను చెప్తాను చూడండి. డాక్ టైప్ అన్నది జస్ట్ ఒక ట్యాగ్ మాత్రమే. ఓకే, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ లాగా ప్రతి హెచ్టిఎంఎల్ ఫైల్లో కామన్ కాబట్టి అది తీసేయండి. దీని తర్వాత ఏముంది మనకి, హెచ్టిఎంఎల్ అని ఉంది. ఓకే, ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ అన్నది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాదు. ఓకే, ఎలా చెప్తున్నాం మనం సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాదని? ఇప్పుడు ఏదైనా ఒక ట్యాగ్కి ట్యాగ్ ఉంది. ఓకే, సో ఇది ఓపెనింగ్ ట్యాగ్. ఓకే, దీని క్లోజింగ్ ట్యాగ్ ఏది, ఇది. ఓకే, సో ఈ మధ్యలో అంతా కంటెంట్ ఉంటుంది. సో ఇక్కడ చూసారా, ఈ హెచ్టిఎంఎల్ అనేది ఓపెనింగ్ ట్యాగ్, ఇక్కడ స్లాష్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, ఓపెనింగ్ ట్యాగ్కి ముందు స్లాష్ ఉండదు, క్లోజింగ్ ట్యాగ్కి ముందు స్లాష్ ఉంటుంది. ఓకే ఫైన్. అండ్ ఈ లోపల ఉన్నదంతా ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్కి చైల్డ్ ఎలిమెంట్స్ లాగా. ఓకేనా ఫైన్. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటే ఏంటన్నా అంటే దానికి ఇంకా క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, ఈ ట్యాగ్ ఉండదు. ఇదే ఓపెనింగ్ ట్యాగ్, ఇదే క్లోజింగ్ ట్యాగ్. ఎగ్జాంపుల్ ఇది బిఆర్ అని ఉంటుంది, బిఆర్. ఓకే, సో ఇక్కడ చూసారా ఎండింగ్లో ఉంది, ఇదేంటి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, సో ఇంకా దానికి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇలా పెట్టి ఇలా ఏం పెట్టక్కర్లేదు మనం. ఓకే ఫైన్, మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఇది చూద్దాం. ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఉంటుంది, హెచ్టిఎంఎల్ లోపల హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్ ఉంటుంది. అంటే మీరు ఎలా అర్థం చేసుకుంటారు, హెచ్టిఎంఎల్ అన్నది పేరెంట్, దానికి ఒకటి హెడ్, ఇంకొకటి బాడీ. ఓకే, 1 2 రావట్లేదు, మొత్తానికి ఇది 2. ఓకేనా? సో ఇప్పుడు ఈ హెడ్ ట్యాగ్ అంటే ఏంటి, బాడీ ట్యాగ్ అంటే ఏంటో చూద్దాం. ప్రతి హెచ్టిఎంఎల్ ఫైల్లోని ఈ హెడ్ ట్యాగ్ అంతా బ్రౌజర్ కోసం. ఓకే, బ్రౌజర్ మన పేజ్ని ఎలా అర్థం చేసుకోవాలి, లేకపోతే మన పేజ్ కోసం బ్రౌజర్కి ఏమేమి డీటెయిల్స్ తెలియాలి, అండ్ సెర్చ్ ఇంజిన్స్కి ఏమేమి కీవర్డ్స్ కావాలి, ఇదంతా మనం ఈ హెడ్ ట్యాగ్లో పెడతాం. ఓకేనా? అండ్ ఈ బాడీ ట్యాగ్లో అంతా మన వెబ్సైట్లో ఎలా కనిపించాలి, ఏం కనిపించాలి అదంతా వస్తుంది, అందుకే ఇది బాడీ. ఓకే, ఇది హెడ్ ట్యాగ్. ఇప్పుడు మనం ఇది ఇలా ఓపెన్ చేసాం కదా. ఓకేనా, మనం ఈ ఫైల్ ఎక్కడ సేవ్ చేసాం, ఎక్కడ సేవ్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని డబుల్ క్లిక్ కొట్టాం అనుకోండి, ఏం రాలేదు. కానీ ఇక్కడ చూసారా డాక్యుమెంట్ నేమ్ ఏముంది, డాక్యుమెంట్ అని ఉంది. ఓకే, సో నేను మీకు చెప్పాను కదా ఈ హెడ్ ట్యాగ్ ఓన్లీ బ్రౌజర్ మన డాక్యుమెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి అని. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ మెటా అన్నది ఒక ట్యాగ్, ఈ క్యార్ సెడ్ అన్నది యాట్రిబ్యూట్. ఓకే, ఇక్కడ మళ్ళీ మెటా అన్నది ఒక ట్యాగ్, నేమ్ అన్నది యాట్రిబ్యూట్. వ్యూ పోర్ట్ అంటే ఏంటి, కంటెంట్ అంటే ఏంటి, ఇదంతా మీకు కమింగ్ వీడియోస్లో అర్థం అవుతుంది. ఓకే, ఫస్ట్ వీడియోలో మొత్తం అన్నీ చెప్పేసాం అనుకోండి, ఏది అర్థం కాకపోతే. కాబట్టి ఏమేమి ఇంపార్టెంట్ అవన్నీ చెప్తాను మీకు. ఓకే, అండ్ గోయింగ్ ఫార్వర్డ్ అలా ప్రతి వీడియోలో హెచ్టిఎంఎల్ ఉంటుంది, ఎందుకంటే మనం నేర్చుకునేది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కాబట్టి ప్రతి వీడియోలోని ఒక కొత్త టాపిక్ ఏదో ఒకటి చెప్తా. ఓకే, సో ఇక్కడ చూసారా ఈ టైటిల్ అన్నది నార్మల్ ట్యాగ్, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాదు. ఎందుకు, టైటిల్ ఓపెనింగ్ ట్యాగ్ ఉంది, మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంది. ఈ మధ్యలో ఉన్నది ఈ ట్యాగ్ తాలూకా వాల్యూ. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా డాక్యుమెంట్ ఉంది. అదే దాని బదులు ఇక్కడ ఇండెక్స్ అని చెప్పి సేవ్ చేసాం అనుకోండి, క్రోమ్కి వెళ్ళి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూసారా ఇండెక్స్ అని వచ్చిందా. ఎందుకంటే బ్రౌజర్కి తెలుసు ఇప్పుడు టైటిల్ ఈ డాక్యుమెంట్ది ఇండెక్స్ డాక్యుమెంట్ కాదు అని. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఈ టైటిల్ ట్యాగ్ అంటే ఏంటో తెలిసింది. ఓకే, ఈ టైటిల్ స్టైల్ ఇంకా చాలా ఉంటాయి మనకి, స్క్రిప్ట్ అది ఇవన్నీ ఉంటాయి. నేను అలా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క చెప్తూ ఉంటా. ఓకే, బట్ ప్రస్తుతానికి ఫస్ట్ ఇది తెలుసుకోండి మీరు. సో ఇది హెడ్ ట్యాగ్ కోసం గుర్తుంచుకోండి, హెడ్ ట్యాగ్ అనేది ఓన్లీ బ్రౌజర్ కోసం. ఓకే, నెక్స్ట్ బాడీ ట్యాగ్. సో ఇప్పుడు ఇక్కడ చూసారా మనం ఇది ఓపెన్ చేసాం, కోడ్ కరెక్టే, కానీ మనకి ఇక్కడ బాడీ లోపల ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏం బ్లాంక్గా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ పెడదాం, ఈ సైడ్ని పెడదాము. ఓకే, మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా. కనిపించినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామో ఇప్పుడు చూడండి. బాడీ లోపల ఫస్ట్ H1 అని పెట్టాం అనుకోండి. H1 అంటే ఏంటి ఇవన్నీ నేను చెప్తాను, మీరు ఏం కంగారు పడకండి. హెడ్డింగ్ అని చెప్పి సేవ్ చేసాము, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్. ఇక్కడ చూసారా ఇప్పుడు బాడీ ట్యాగ్ లోపల మళ్ళీ H1 ట్యాగ్ ఉంది కాబట్టి ఆ H1 ట్యాగ్ లోపల ఏ వాల్యూ ఉందో అది ఇక్కడ కనిపించింది, లేకపోతే కనిపించదు. ఓకే, సో ప్రతి వెబ్సైట్లోని nav బార్ అన్నది ఉంటుంది. ఓకే, మళ్ళీ ఈ బాడీ లోపల మీరు తెలుసుకోవాల్సినవి ఇంకొన్ని ఉంటాయి. ఏంటది, ఒకటి హెడర్. హెడ్ వేరు, హెడర్ వేరు గుర్తుంచుకోండి. హెడర్ అన్నది బాడీ ట్యాగ్ లోపల వస్తుంది. ఓకే, హెడ్ అన్నది బాడీ ట్యాగ్ బయట వస్తుంది. హెడ్ బాడీ ఈ రెండు సేమ్ లెవెల్లో ఉంటాయి.
హెడర్ అన్నది బాడీ లోపల వస్తుంది. ఓకేనా? ఇది దేనికి వాడతామో నేను చెప్తాను, మీరు ఏం కంగారు పడకండి. ఓకే, దీని తర్వాత అయితే సెక్షన్స్ ఉంటాయి. ఓకే, లేకపోతే ఆర్టికల్స్ ఉంటాయి, లేకపోతే డివ్ ఉంటుంది, లేదా వేరే ఏదైనా కంటెంట్ ఉంటుంది. బట్ మొత్తానికి కంటెంట్ ఉంటుంది. ఓకే, అండ్ బాడీ లాస్ట్లో ఫోటర్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు కొద్దిగా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే విఎస్ కోడ్ పేజ్కి వెళ్దాము. ఇక్కడ చూసారా, ఇదంతా ఈ పేజ్ తాలూకా హెడర్, నావ్ బార్ అది అన్నమాట. ఇదంతా అలా కిందకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ చూసారా ఇదంతా ఫూటర్. ఓకే, ఈ మధ్యలో ఉన్నదంతా బాడీ. ఓకే, ఇప్పుడు ఏదైనా మీరు ఒక న్యూస్ ఆర్టికల్కి వెళ్ళారు అనుకోండి, బీబీసీ న్యూస్ ఆర్టికల్స్ అని కొట్టాము. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమవుతుంది, ఇదంతా హెడర్లోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది ఈ ఐకాన్. ఓకే, ఈ ఐకాన్, ఇక్కడ ఈ బీబీసీ అని లోగో, ఇక్కడ ఈ 2 బటన్స్, కింద ఈ నాబర్, ఇవన్నీ కూడా హెడర్ పార్ట్లోకి వస్తుంది. దాని తర్వాత ఇదంతా బాడీ. ఓకే, ఇవన్నీ ఇలా లాస్ట్లో మీకు ఫోటర్ ఉంటుంది. చూడండి, పేజ్ లాస్ట్లోకి వెళ్ళాక ఇక్కడ చూసారా, మనం దీన్ని ఫోటర్ అంటాం. ఫోటర్ అన్నది ఎప్పుడు ఆ డాక్యుమెంట్కి ఎండింగ్లో ఉంటుంది, హెడర్ అన్నది ఎప్పుడు ఆ డాక్యుమెంట్కి స్టార్టింగ్లో ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నదంతా బాడీ అన్నమాట. ఓకే, బాడీ లోపల మనకి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ గ్రూపింగ్స్ ఉంటాయి. ఓకే ఫైన్. ఒక టైప్ ఆఫ్ గ్రూపింగ్ ఏంటి, డివ్ ట్యాగ్ వాడి గ్రూపింగ్ చేస్తాం ఎలిమెంట్స్ని. ఇంకొక టైప్ ఆఫ్ గ్రూపింగ్ ఏంటి, సెక్షన్ వాడి చేస్తాం. ఓకే, ఈ ఆర్టికల్ దేనికి వాడతామన్నా అంటే నేను చెప్తా. ఓకే, వన్ బై వన్ వెళ్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ హెడర్. నేను మీకు చెప్పా కదా, ఒక పేజ్కి ఫస్ట్లో ఉండేది హెడర్, దాని తర్వాత ఉండేది బాడీ, దాని తర్వాత ఉండేది ఫోటర్. ఓకే, కాబట్టి హెడర్ ఇక్కడ పెట్టాం మనం. హెడర్ లోపల మనకి ఏముంటుంది, ప్రతి పేజ్లోని నావిగేషన్ బార్ ఉంటుంది. ఓకే, అంటే నావిగేషన్ బార్ అంటే ఏం లేదు, లింక్స్. ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది, ఇక్కడ చూసారా, హోమ్ అన్నది ఒక లింక్, న్యూస్ అన్నది ఒక లింక్, స్పోర్ట్స్ అన్నది ఒక లింక్, టెక్నాలజీ అన్నది ఒక లింక్. ఇప్పుడు మనం ఇక్కడ టెక్నాలజీ నుంచి హెల్త్లోకి వెళ్ళాము. ఓకే, ఇక్కడ మనం నావిగేట్ అయ్యాం కదా, టెక్నాలజీ ట్యాబ్ నుంచి హెల్త్ ట్యాబ్లోకి వెళ్ళాము. ఇప్పుడు న్యూస్లోకి వెళ్తాము, ఈ న్యూస్ కేటగిరీ ట్యాబ్లోకి వెళ్తాము. ఓకే, అక్కడ ఏంటి, మనకి ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అవ్వడానికి కావాల్సిన లింక్స్ అన్నీ కూడా మన నావ్ బార్లో ఉంటాయి. కాబట్టి అదే మనం ఇక్కడ పెడదాం. ఓకే, ఇప్పుడు ఆ నావ్ బార్ అన్నది మెన్షన్ చేయడానికి మనకి సెపరేట్గా ఇంకొక ట్యాగ్ ఉంది. ఏంటన్న ఆ ట్యాగ్ అంటే నావ్. ఓకే, సో ఇప్పుడు ఈ నావ్ బార్ అంటే ఏంటి, మనకు కావాల్సిన లింక్స్ ఇవన్నీ కూడా ఈ నావ్ ట్యాగ్ లోపల పెడతాం. ఇది ఎందుకన్నా అసలు ట్యాగ్ దేనికి వాడతాము అంటే బ్రౌజర్కి అర్థమవుతుంది. ఓకే, ఈ లోపల ఉన్నదంతా లింకులు అనమాట, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళడానికి లింక్, అంటే యూజర్ క్లిక్ చేయొచ్చు ఆ లింక్ మీద అని చెప్పి బ్రౌజర్కి అర్థమవుతుంది. సో బ్రౌజర్కి అర్థం అవడం వల్ల మనకి ఏందన్నా లాభం అంటే ఇది మనకి ఎస్ఈఓలో హెల్ప్ అవుతుంది. అండ్ సర్చ్ ఇంజిన్స్ అవి క్రాలర్స్ అని ఉంటాయి. ఓకే, సో అదేంటి, పేజ్ ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటే మనకి అంత బెనిఫిట్. కాబట్టి మనం ట్యాగ్స్ ఇవన్నీ కూడా చక్కగా వాడాలి. ఓకే, సో ఇప్పుడు ఒక లింక్ పెడదాం. ఓకే, HTMLలో ఒక లింక్ పెట్టాలంటే ఏం చేస్తాం మనం, ఏ ట్యాగ్ అన్నది ఒకటి ఉంటుంది. ఓకే, సో ఏ ట్యాగ్ కూడా ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాదు, నార్మల్ ట్యాగ్. ఓకే, ఇది ట్యాగ్ అబ్బా, ఇది అట్రిబ్యూట్. ఓకే, ఇది మెయిన్ది, ఈ వర్డ్ దీనికి సపోర్టింగ్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఈ హెచ్డిఎఫ్ అంటే ఏం చేస్తుంది, ఫస్ట్ ఇక్కడ పెడదాం గూగుల్ అని పెట్టి పెడదాం. ఓకే, ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసాం, ఇక్కడ చూసారా గూగుల్ అన్నది వచ్చింది. ఇక్కడ చూడండి, పేజ్లో మొత్తం మీద ఎక్కడ చూసినా సరే కర్సర్ నార్మల్గా ఉంది, కానీ ఓన్లీ దీని మీదకి వెళ్తే కర్సర్ పాయింటర్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇది క్లిక్కబుల్ కాబట్టి. ఇక్కడ చూసారా, పేజ్ రిఫ్రెష్ అవుతుంది దీని మీద కొట్టిన ప్రతిసారి, కానీ ఎక్కడికైనా వెళ్తుందా, లేదు. సో ఈ వర్డ్ మీద కొడితే ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఈ హెచ్డిఎఫ్ లోపల మనం పెడతాం. ఎక్కడికి వెళ్ళాలి, ఈ గూగుల్ అన్న దాని మీద కొడితే https google.com. ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ చేద్దాం, రిఫ్రెష్ చేసి ఇప్పుడు క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా డైరెక్ట్ google.com వెళ్ళిపోయింది మన పేజ్ నుంచి. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ చెప్తున్నాం, ఎప్పుడైతే ఈ వర్డ్ మీద క్లిక్ చేసామో, లేకపోతే ఏదైనా యూజర్ వచ్చి ఈ వర్డ్ మీద క్లిక్ చేశాడో ఆడిని డైరెక్ట్గా ఇక్కడ ఈ హెచ్డిఎఫ్ లోపల ఏ లింక్ ఉందో ఆ లింక్ పట్టుకోని మన అర్థం. ఓకే, బట్ ఇక్కడ మనకి ఇంకొక రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. ఏంటి, ఇప్పుడు మనం దీని మీద కొడితే డైరెక్ట్గా మన పేజ్ పోయి ఈ పేజ్ ఓపెన్ అయింది, కానీ మనకు అలా వద్దు. ఓకే, మనకి ఎలా కావాలి, ఆ లింక్ మీద కొడితే కొత్తగా ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవ్వాలి, మన ట్యాబ్ అలానే ఉండాలి, కొత్తగా ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవ్వాలి సైడ్న. దాన్ని మనం ఎలా చేస్తామంటే ఇంకొక అట్రిబ్యూట్ ఇస్తాం. ఏంటిది, టార్గెట్. ఇక్కడ చూసారా, టార్గెట్కి మళ్ళీ 4 ఆప్షన్స్ ఉన్నాయి. బ్లాంక్ అని ఇచ్చామనుకోండి, సేవ్ చేద్దాము, రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ గూగుల్ కొడితే ఇక్కడ చూసారా కొత్త ట్యాబ్లో ఓపెన్ అయింది, సైడ్ మన ట్యాబ్ అలాగే ఉంటుంది.
ఓకే ఫైన్, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇది ఈ ఏ ట్యాగ్ అనమాట. ఓకే, ఇలా ఏ ట్యాగ్స్ ఒకటి ఉంటే డైరెక్ట్గా మనం ఇలా పెట్టేస్తాము, బాగానే ఉంది. కానీ ఇన్ జనరల్ ఏ పేజ్లో అయినా సరే ఓన్లీ ఒక ఏ ట్యాగే ఉండదు, మల్టిపుల్ ఏ ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి మల్టిపుల్ ట్యాగ్స్ అంటే ఏంటి, లిస్ట్ అనమాట. లిస్ట్ ఆఫ్ నావిగేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎందాక చూసాము బీబీసీ న్యూస్లో, ఇక్కడ చూడండి అడిగి ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్. హోమ్ ఉంది, న్యూస్, స్పోర్ట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, కల్చర్, ఇలా మొత్తానికి ఏ ఉన్నాయి, ఒక 10-15 ఉన్నాయి. ఓకే, సో ఇదంతా ఏంటి, ఒక లిస్ట్ ఆఫ్ నావిగేషన్ లింక్స్ అనమాట. సో ఆ లిస్ట్ ఆఫ్ నావిగేషన్ లింక్స్ని మనం ఎలా పెడతామో లిస్ట్ వాడి పెడతాం. సో హెచ్టిఎంఎల్లో 2 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉంటాయి. ఒకటి ఆర్డర్డ్ లిస్ట్, ఇంకొకటి అన్ఆర్డర్డ్ లిస్ట్. ఇప్పుడు యూఎల్ అనుకోండి, అన్ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. ఓకే, యూఎల్ అన్నది ఒక నార్మల్ ట్యాగ్. యూఎల్ లోపల ప్రతి లిస్ట్ ఐటెంకి ఎల్ఐ ట్యాగ్ అన్నది ఉంటుంది. ఓకే, ఇప్పుడు nav లింక్ 1 సేవ్ చేద్దాము, రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూసారా nav లింక్ 1. అదే మనకి ఇంకొక నెక్స్ట్ ఐటమ్ కావాలి, మళ్ళీ ఇంకొకసారి పెడతాం nav లింక్ 2. ఇప్పుడు మళ్ళీ పెడతాం, రిఫ్రెష్ చేస్తాం. ఓకే, ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్కి ఆర్డర్ లిస్ట్కి తేడా ఏంటి అంటే, ఆర్డర్ లిస్ట్ అనుకోండి నెంబరింగ్ వస్తుంది, ఇక్కడ చూసారా డాట్స్ వచ్చాయి, అదే మనం ఇక్కడ పెడదాము ఓఎల్. మళ్ళీ అన్ఆర్డర్ లిస్ట్కి అయినా ఆర్డర్ లిస్ట్కి అయినా సరే ప్రతి లిస్ట్ ఐటమ్కి ఉండేది ఎల్ఐ ట్యాగే. ఓకే, కాబట్టి ఎల్ఐ పెడదాం. ఇక్కడ nav లింక్ 3 ఇప్పుడు ఇక్కడ పెట్టాం అనుకోండి, ఇక్కడ చూసారా నెంబర్ వచ్చింది మనకి. ఓకే, మనకు అక్కడ తెలుస్తుంది. మళ్ళీ ఎల్ఐ పెడతాము, nav లింక్ 4. బాగానే ఉంది, ఇక్కడ లిస్ట్ వస్తుంది. ఓకే, మనం ఓన్లీ యూఎల్, ఓఎల్ ఇవన్నీ ఓన్లీ నావిగేషన్ బార్లోనే వాడము. మనకి ఎక్కడైతే మల్టిపుల్ ఐటమ్స్ కావాలి సేమ్ సార్ట్వి అన్న దగ్గర మనం ఈ అయితే అన్ఆర్డర్ లిస్ట్ వాడతాము, లేకపోతే ఆర్డర్ లిస్ట్ వాడతాం. ఓకే, మనకి ఇక్కడ ఏంటి అన్ని లింక్సే కదా, సో అన్నీ ఇక్కడ సేమ్ కేటగిరీలోకి వస్తాయి, అన్ని లింక్లే. కాబట్టి మనం ఏం చేస్తాం, అన్నిటిని కలిపి గ్రూపింగ్ చేసి యూఎల్గా పెట్టేసాం, లేకపోతే ఓఎల్గా పెట్టేసాం. ఫైన్, బట్ ఇక్కడ గూగుల్ మీద కొట్టినట్టు మనకి దీని మీద దేని మీద కొట్టగలుగుతున్నామా, లేదు. సో అక్కడ మనం ఏం చేస్తాము, మళ్ళీ లోపల ఈ ఎల్ఐ ట్యాగ్ లోపల మళ్ళీ ఇంకొకసారి ఏ ట్యాగ్ పెడతాం. ఏ ట్యాగ్ పెట్టి సేమ్ ఏ లింక్కి వెళ్ళాలి, google.com. ఓకే, Google 1. ఇప్పుడు మనం ఇది తీస్తాం అనుకోండి, సేవ్ చేసాము, రిఫ్రెష్ చేసాము. ఇక్కడ చూసారా కింద ఇంకా టెక్స్ట్ లానే ఉంది. ఎందుకు, కింద దాంట్లో ఏ ట్యాగ్ లేదు, ఇది ఓన్లీ ఎల్ఐ, కాబట్టి ఇది ఓన్లీ సెలెక్ట్ అవుతుంది. ఓకే, అదే పైది అనుకోండి లింక్, ఇక్కడ చూసారా మన పేజ్ పోయింది, గూగుల్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం టార్గెట్ పెట్టలేదు కాబట్టి. ఓకే, మీరు అలా ఏం చేస్తారంటే ఫేస్బుక్కి పెట్టండి, యూట్యూబ్కి పెట్టండి, ఇన్స్టాగ్రామ్కి పెట్టండి. ఓకే, ఈ ఏ ట్యాగ్ వాడుకొని చేయండి, మీకు ఒక అసైన్మెంట్లో ఉంటుంది. ఓకే, చేశాక మీరు నన్ను లింక్డ్ఇన్లో మెన్షన్ చేసి, ఇలా నాది ఆల్రెడీ లింక్డ్ఇన్ ఐడి ఉంటుంది జస్వంత్ సదరం అని చెప్పి కింద నా డిస్క్రిప్షన్లో కూడా పెడతా నా లింక్డ్ఇన్ ఐడి, అని నన్ను ట్యాగ్ చేయండి లింక్డ్ఇన్లో. ఓకే, సో నేను కూడా ఎంగేజ్ అవుతూ ఉంటా. ఫైన్, సో ఇది nav బార్ తాలూకా కథ. ఓకే, ఎక్కడితో హెడర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పాను మీకు, 2 టైప్స్ ఆఫ్ గ్రూపింగ్స్ ఉంటాయి అన్నాను. ఓకే, అయితే ఒకటి సెక్షన్తో చేయొచ్చు, లేకపోతే డివ్తో చేయొచ్చు. డివ్ అనేది మోర్ కైండ్ ఆఫ్ జనరల్ యూస్ కేసు. ఓకే, ప్రతిదానికి గ్రూపింగ్కి ఏదైనా వాడతామా అంటే ఇప్పుడు మ్యాక్సిమం అంతా డివే వాడతాం, బట్ స్పెసిఫిక్గా కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏదైనా సపోజ్ దీనికి వెళ్ళాము. ఓకే, ఏదైనా ఒక పేజ్ ఓపెన్ చేసాము. ఓకే, లేకపోతే సపోజ్ ఇదే ఉంది. ఓకే, ఇదంతా ఒక సెక్షన్ ఇదిలాగా, అండ్ ఈ రైట్ సైడ్ కనిపించేదంతా ఒక సెక్షన్. అలా మనకు మోర్ స్పెసిఫిక్గా ఉండాలి అన్న దగ్గర సెక్షన్స్ వాడతాము. లేదు మనకి ఎలా ఉన్నా పర్వాలేదు అంటే ఇదంతా కలిపి ఒక డివ్, ఇదంతా కలిపి ఒక డివ్, ఇదంతా కలిపి ఇంకొక డివ్ పెడతాం. ఓకే ఫైన్, ఇదే వాడాలి అని లేదు, బట్ సెక్షన్ అన్నది వాడితే ఎక్కడ కావాలంటే అక్కడ మనకి ఇంకొద్దిగా ఆటోమైజ్డ్గా ఉంటుంది మన పేజ్. ఓకే ఫైన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండెక్స్ ఉంది. ఓకే, ఇది ఒక సెక్షన్ ఉంది. సెక్షన్ లోపల ఈ సెక్షన్ అంతా ఏం చెప్పాము, లెఫ్ట్ సెక్షన్ 1, లెఫ్ట్ సెక్షన్ 2, ఇదంతా ఉంది. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసాం. సో ఇదంతా ఏంటి, ఒక సెక్షన్. సేమ్ మనకి ఇలానే ఇంకొక సెక్షన్ కావాలనుకోండి. ఈ సెక్షన్లో మనకి ఏం కావాలి, మ్యాప్స్ అవి కావాలి. బట్ మనం ఒక ట్యాగ్ లోపల ఇంకో ట్యాగ్స్ వాడలేమా అంటే లేదు. హెచ్టిఎంఎల్లో ఒక ట్యాగ్ లోపల ఇంకొక ట్యాగ్ వాడుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసారా
ఇప్పుడు ఈ సెక్షన్ ఉంది. ఓకే. ఈ సెక్షన్‌లో ఏం పెట్టాం మనం? జస్ట్ లెఫ్ట్ సెక్షన్ 1, లెఫ్ట్ సెక్షన్ 2 అని ఉంది. బానే ఉంది. ఓకే. టెక్స్ట్ వచ్చింది బానే ఉంది. బట్ మనకి ఇది హెడ్డింగ్‌లా కావాలి. అంటే కొద్దిగా పెద్ద ఫాంట్ అది కావాలి. ఓకే. ఇప్పుడు మనకి ఇది చూసారా ఇది ఎంత ఉంది? పెద్దదుంది. అండ్ ఈ టెక్స్ట్ ఎలా ఉంది? నార్మల్ టెక్స్ట్‌లా ఉంది. సో, మనకు అక్కడ తేడా తెలుస్తుంది కదా! సో, హెచ్‌టీఎంఎల్‌లో ఏంటంటే టోటల్‌గా 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఓకే. ఏంటి ఆ 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ అంటే ఒకటి హెచ్1, ఇంకోటి హెచ్2, ఇంకోటి హెచ్3 అలాగా హెచ్4 టోటల్ 6 టైప్స్ అని చెప్పా కదా! హెచ్5 లాస్ట్‌ది ఇంకా హెచ్6 ఓకే. టోటల్‌గా 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్. సో, మొత్తం ఈ ఆరిట్లకి ఏంటి తేడా అంటే హెచ్1 అన్నది అన్నిటికన్నా పెద్ద ఫాంట్. ఓకే. హెచ్6 అన్నది ఈ ఆరిట్లలో చిన్నది. ఓకే. సో, ఇక్కడ మనం ఏదైనా సరే ఇప్పుడు ఒక ఫ్రీ ఫ్రంట్ ఎండ్ సిరీస్ అని చెప్పి పెట్టాము. ఓకే. రిఫ్రెష్ చేసాం. ఇక్కడ చూసారా? ఇది కొద్దిగా పెద్దదొచ్చింది. సేమ్ ఇదే టెక్స్ట్ కాపీ చేసి మొత్తం ఈ ఆరిట్ల దగ్గర పెడదాము. ఆరిట్ల దగ్గర పెట్టి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూసారా? ఇది పెద్దది. దాని మీద కొద్దిగా చిన్నది. దాని మీద ఇంకొద్దిగా చిన్నది. అన్నిటికన్నా చిన్నది ఇది. ఓకే. సో, దీనికి మనం హెడ్డింగ్స్ వాడతాము. బట్ ఇక్కడ చూడండి. ఓన్లీ హెడ్డింగే లేదు. ఓకే. హెడ్డింగ్ తర్వాత ఇంకా నార్మల్ టెక్స్ట్ కూడా ఉంది. నార్మల్ టెక్స్ట్‌కి మనం ఎలా వాడతాము? పీ ట్యాగ్ వాడతాం. కావాలంటే ఇలా కూడా పెట్టేయొచ్చు. డైరెక్ట్‌గా మనం ఏమి అక్కర లేకుండా డైరెక్ట్‌గా ఇలా పెట్టేసుకోవచ్చు. డైరెక్ట్‌గా టెక్స్ట్ ఇలా పెట్టినా సరే వ్యాలిడే. ఇదిగోండి ఇలా పెట్టి ఇలా పెడతాం. ఇదంతా పెడతాం. ఇదంతా కూడా వ్యాలిడే. రిఫ్రెష్ చేసాం అనుకోండి. చూసారా? ఇదంతా వచ్చింది బానే ఉంది. బట్ బ్రౌజర్‌కి అర్థం కాదు. ఏది నార్మల్ టెక్స్ట్ దేన్ని ప్రయారిటైజ్ చేయాలి అని. కాబట్టి మనం ఏం చేస్తాము? పారాగ్రాఫ్ ట్యాగ్ వాడతాం. ఓకే. ఏంటి ఆ పారాగ్రాఫ్ ట్యాగ్? పీ ట్యాగ్. ఓకే. పీ అన్నది కూడా నార్మల్ ట్యాగ్. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాదు. కాబట్టి ఈ ఓపెనింగ్ ట్యాగ్‌కి, క్లోజింగ్ ట్యాగ్‌కి మధ్యలో ఏదుందో అదంతా ఈ పీ ట్యాగ్ లోపలికి వస్తది. ఓకే. బ్రౌజర్‌కి అర్థమవుతది. ఇప్పుడు మనం లోరమ్ 100 అని కొడదాము. లోరమ్ 100 అంటే ఏం లేదు. జస్ట్ రాండమ్ వర్డ్స్ అనమాట. ఇది ఎటు ఎవడికి తెలీదు. మెయిన్‌గా నాకు అసలు తెలీదు. ఓకే. జస్ట్ మనం ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ అనమాట. ఇంకా మన దగ్గర ఒరిజినల్ టెక్స్ట్ లేదు కాబట్టి లోరమ్ 100 అని కొట్టామనుకోండి. 100 వర్డ్స్ జనరేట్ అవుతాయి. రిఫ్రెష్ కొట్టండి. ఇక్కడ చూసారా? 100 వర్డ్స్ జనరేట్ అయ్యాయి. ఓకే. సో, ఇక్కడ ఏంటి బ్రౌజర్‌కి అర్థమవుతుంది. ఇదంతా కలిపి ఒక పారాగ్రాఫ్ అని. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఇదంతా ఒక సెక్షన్. ఇక్కడ చూసారా మనం ఏం చేసాం? సెక్షన్ లోపల మళ్ళీ పీ ట్యాగ్ పెట్టాం. ఓన్లీ పీ ట్యాగే కాదు. హెచ్1 ట్యాగ్ కూడా పెట్టొచ్చు. లేదా హెచ్6 పెట్టొచ్చు. ఇమేజ్ ట్యాగ్ పెట్టొచ్చు. ఇవన్నీ పెట్టొచ్చు. ఓకే. ఒక ట్యాగ్ లోపల ఇంకొక ట్యాగ్ ఉండకూడదు అన్నది అబద్ధం హెచ్‌టీఎంఎల్‌లో. ఓకే. లోరమ్ 100 అని పెడదాము. రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూసారా? ఇదంతా కలిపి ఒక సెక్షన్. ఓకే. ఇప్పుడు కిందనే మనకి ఇంకొక సెక్షన్ ఉంది. ఈ సెక్షన్‌లో మనకి ఏం కావాలి? ఇమేజ్ ట్యాగ్ కావాలనుకోండి. ఓకే. ఏదైనా ఒక ఇమేజ్ మనం పెడదాం అనుకుంటున్నాం. సో, ఇమేజ్ ట్యాగ్‌కి మనం ఏం వాడతాము హెచ్‌టీఎంఎల్‌లో? ఐఎంజీ అని వాడతాం. ఓకే. సో, ఇక్కడ ఈ ఐఎంజీ అన్నది ట్యాగ్. ఓకే. సింగిల్ ట్యాగ్ ఇది. ఓకే. ఎస్ఆర్‌సీ అన్నది యాట్రిబ్యూట్. ఆల్ట్ అన్నది కూడా ఇంకొక యాట్రిబ్యూట్. ఏది ఏదో నేను కూడా చెప్తా. సో, ఇక్కడ ఈ ఎస్ఆర్‌సీ అన్నది సోర్స్. సోర్స్ అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఏ ఇమేజ్ డిస్‌ప్లే చేయాలో ఆ ఇమేజ్ తాలూకా లింక్. ఓకే. ఇప్పుడు మనం గూగుల్‌లోకి వెళ్దాము. గూగుల్‌లోకి వెళ్ళి బిఎండబ్ల్యూ కార్ అని కొడదాం. ఓకే. కెరీర్స్ కాదు కార్. ఇమేజెస్‌లోకి వెళ్దాం. ఓకే. ఏదో కార్ వస్తది. ఇది ఆనుంది. కాపీ ఇమేజ్ అడ్రెస్. ఇప్పుడు ఆ కాపీ చేసిన ఇమేజ్ అడ్రెస్‌ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇక్కడ చూసారా? మనకి ఇమేజ్ వచ్చింది. ఓకే. మనం ఇక్కడ ఈ ఎస్ఆర్‌సీ ట్యాబ్ బానే ఉంది. ఇక్కడ ఆల్ ట్యాబ్ ఉంది. ఈ ఆల్ ట్యాబ్ అంటే ఏంటి? ఆల్ ట్యాబ్ అంటే ఇప్పుడు మనం మెన్షన్ చేసిన లింక్ ఏదో పోయింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్ గూగుల్‌లో పెట్టినోడు తీసేసాడు. ఓకే. అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఈ ఆల్ట్ అట్రిబ్యూట్ లోపల ఏ వాల్యూ ఉందో అది డిస్‌ప్లే అవుతది. ఓకే. ఇమేజ్ ఆఫ్ ఎ బిఎండబ్ల్యూ కార్ అని చెప్పి పెట్టాము. ఇప్పుడు లింక్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు లింక్‌లో ఏదో వచ్చినది మార్చేద్దాం మనం. ఓకే. సపోజ్ ఇది ఇలా ఉంది. ఇక్కడ చూసారా? మనం మొత్తం లింక్ పాడు చేస్తాం ఇది. లింక్ పాడు చేసడం వల్ల ఏమైంది? ఈ లింక్‌లో ఇమేజ్ లేదు. కాబట్టి
ఇమేజ్ ఆఫ్ అ BMW కార్. ఓకే, యూజర్కి అర్థమవుతుంది ఇక్కడ ఏ ఇమేజ్ ఉంది. ఇది దేనికి వాడతాం మనం? యూజర్కి ఒకవేళ నెట్ బాగాలేదు అనుకోండి, ఆడికి ఇమేజ్ అవి లోడ్ అవ్వాలని లేదు, కాబట్టి ఆ లోడ్ అయ్యే వరకు లేకపోతే లోడ్ అవ్వలేని పరిస్థితుల్లోనో ఈ ఆల్ట్ అట్రిబ్యూట్ లోపల ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ చూపిస్తాం మనం. ఓకే ఫైన్, మీకు అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ మీరు ఇంకొద్ది తెలుసుకోవాల్సింది ఆర్టికల్. ఆర్టికల్ అన్నది మనం ఇప్పుడు ఇక్కడ న్యూస్ చూడండి. ఓకే, ఇది ఎందుకు తీసానంటే న్యూస్ ఆర్టికల్స్ అన్నది టెక్స్ట్ హెవీ కదా, సో మీకు ఇంకొద్ది ఈజీగా అర్థమవుతుంది. మనం ఇక్కడ పీ ట్యాగ్ వాడచ్చు, లేకపోతే ఆర్టికల్స్ అనుకోండి, ఇప్పుడు మనకు బ్లాగింగ్ వెబ్సైట్స్ అవి ఉంటాయి. ఓకే, అదంతా ఏంటి, అదంతా కలిపి ఒక ఆర్టికల్. ఆర్టికల్ లోపల మళ్ళీ పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఇదంతా కలిపి ఒక ఆర్టికల్. ఆర్టికల్ లోపల మళ్ళీ ఇమేజ్ ఉంటుంది. డైరెక్ట్గా ఇంక ఇదేలా కాపీ చేసి పెట్టేసేయండి. ఓకే, మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఉంటాయి. పీ ట్యాబ్ లోరం 50 అని చెప్పి ట్యాబ్ కొట్టండి, మీకు 50 వర్డ్స్ జనరేట్ అవుతాయి. ఇదంతా ఒక పారాగ్రాఫ్. మళ్ళీ పీ కొట్టి లోరం 100 అని కొట్టండి, ఇంకొక 100 వర్డ్స్ జనరేట్ అవుతాయి. ఇదంతా ఏంటి, ఆర్టికల్లో ఒక పార్ట్ అనమాట. ఇక్కడ చూసారా, ఇదంతా కలిపి ఒక ఆర్టికల్. ఆర్టికల్ లోపల మళ్ళీ హెడ్డింగ్స్ ఉండొచ్చు, పారాగ్రాఫ్స్ ఉండొచ్చు, ఇమేజ్ ఉండొచ్చు, లిస్ట్ ఉండొచ్చు, ఏదైనా సరే ఉండొచ్చు. ఇప్పుడు H1 ఉంది, ఆర్టికల్ బిగిన్స్. చూసారా, ఇక్కడ నుంచి ఆర్టికల్ ఇదంతా ఇలా. ఫైన్. సో మీకు ఇంకొన్ని ఉన్నాయి తెలుసుకోవడానికి ఇంపార్టెంట్ ట్యాగ్స్. ఓకే, HTML ఇన్ యాక్షన్ మనం ఆల్రెడీ చూసాము. HTML మీకు ఆల్రెడీ ఒక అసైన్మెంట్ కూడా ఇచ్చాను, అసైన్మెంట్ కంప్లీట్ చేయండి కంపల్సరీగా, మీకు ఇంకొద్ది బాగా వస్తుంది. ఓకే, ఎక్స్ట్రా ట్యాగ్స్ గుడ్ టు హ్యావ్ ఏంటి తెలుసుకోవాల్సినవి. ఒకటి ఐ ట్యాగ్, ఇంకొకటి BR, ఒకటి HR, B ట్యాగ్, స్పాన్. ఇప్పుడు మనం ఆ ట్యాగ్స్ అవి 1 by 1 చూద్దాం. ఇప్పుడు మనకి ఇదంతా ఉంది. ఇక చూడండి, టెక్స్ట్ అది ఏంటి, స్ట్రైట్గా ఉంది. ఓకే, మనకు అలా కాకుండా కొద్దిగా ఇటాలిక్ స్టైల్లో కావాలి, అంటే కొద్దిగా స్లాంట్గా ఉండాలి. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం, ఐ ట్యాగ్ పెడతాం. ఐ ట్యాగ్ పెట్టి ఐ ట్యాగ్ లోపల ఇది పెట్టేస్తాం. ఇప్పుడు రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా కొద్దిగా ఫాంట్ బెండ్ అయింది ముందుకి. ఎందుకు, ఈ ఐ ట్యాగ్ అంటే ఐటాలిక్ ట్యాగ్. దీని లోపల ఏది ఉంటే అంతా స్లాంగ్గానే వస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ పీ ట్యాగ్ ఉంది, పీ ట్యాగ్ లోపల ఐ అని పెట్టాము. రెడీగా ఉండండి, ఇది చూసారా స్ట్రైట్గా కాకుండా మొత్తం అంతా కొద్దిగా ఫ్రంట్కి లీన్ అయింది. ఓకే, సో దానికి మనం ఈ ఐ ట్యాగ్ అన్నది వాడతాం. బీ ట్యాగ్ ఎందుకు వాడతామన్నా అంటే టెక్స్ట్లో ఇప్పుడు ఎంత పీ ట్యాగ్ ఉంది, పీ ట్యాగ్లో మనకి ఇక్కడ చూసారా మొత్తం అంతా కలిపి ఓన్లీ ఒకటే స్టైల్లో ఉంది. అలా కాకుండా ఇప్పుడు ఈ లోరం ఎప్సమ్ అన్నది ఉంది. ఓకే, ఈ లోరం ఎప్సమ్ అన్నది మనకి బోల్డ్గా కావాలి. అప్పుడు ఏం చేస్తాం, మనం బీ ట్యాగ్ ఇస్తాము, లోరం ఎప్సమ్ దీనిలో పెడతాం. ఇక్కడ చూసారా లోరం ఎప్సమ్ ఈ బీ ట్యాగ్ లోపల ఉంది కాబట్టి ఓన్లీ ఇదిలాగా కొద్దిగా బోల్డ్గా తయారైంది. ఓకే, ఇంకొద్దిగా స్పెసిఫిక్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏమేమి చూసాం, ఐ చూసాము, బి చూసాం, ఈ రెండు ఉన్నాయి, BR HR. BR HR అంటే ఏంటో మీకు ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మనకి ఇంత టెక్స్ట్ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఆర్టికల్ బిగిన్స్ ఉంది, ఇదంతా ఉంది. సో ఇప్పుడు ఈ లోరం ఎప్సమ్ అన్నది అయిపోగానే మనకి ఇక్కడ ఇంకా బ్రేక్ అయిపోవాలి. ఓకే, కొత్త లైన్ స్టార్ట్ అవ్వాలి ఇదంతా. ఓకేనా, కాబట్టి మనం అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ BRని పెడతాం. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను గుర్తుందా, BR అన్నది ఒక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. అంటే ఇంక దానికి మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్ ఏమి ఉండక్కర్లేదు, డైరెక్ట్గా దానికైతే క్లోజ్ అయిపోద్ది. కాబట్టి లాస్ట్లోనే మనం ఇక్కడ హ్యాష్ పెడతాం, హ్యాష్ కాదు స్లాష్ పెడుతున్నాం. ఇప్పుడు మనం ఇలా పెట్టాం అనుకోండి, ఇక్కడ చూసారా లోరం ఎప్సమ్ అయిపోగానే మనకి మిగిలినంతా కొత్త లైన్లోకి స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, HR ఉంది, BR చూసాం కదా, నెక్స్ట్ HR ఉంది. HR అంటే ఏంటి, హారిజాంటల్ రో అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆర్టికల్ ఉంది, పైవ అన్ని సెక్షన్స్ ఉన్నాయి, దానికి దీనికి మధ్యలో మనకు ఒక లైన్లా కావాలనుకోండి HR. ఇది కూడా ఒక క్లోజింగ్ ట్యాగ్. చూసారా దానికి దీనికి మధ్యలో ఒక లైన్ వచ్చింది. ఓకే, ఎందుకు, పైనదంతా సెక్షన్, కిందదంతా ఆర్టికల్, మధ్యలో ఏముంది HR ట్యాగ్ ఉంది, కాబట్టి HR సరిపోయింది.
ఓకే ఫైన్, మీకు అర్థమవుతుందా? లాస్ట్ అది వీడియో స్పాన్ అనమాట. సో ఈ స్పాన్ దేనికి వాడతామన్నా అంటే, ఇప్పుడు మనకి ఇదంతా ఉంది, ఈ పారాగ్రాఫ్ అంతా ఉందబ్బా. ఓకే, ఇదంతా ఇలా ఉంది, ఇదంతా కలిపి ఒకటే పీ ట్యాగ్ కదా. లోపల మనం బిఆర్ వాడాము కాబట్టి ఇక్కడ నుంచి లైన్ బ్రేక్ అయిపోయి అంతా కొత్త లైన్లో వచ్చింది. ఇప్పుడు మనం ఓన్లీ లోరమ్ ఎఫ్ఎం అన్న దానికి సెపరేట్గా స్టైలింగ్ ఇద్దాం అనుకున్నాం అనుకోండి. ఓకే, అలాంటి టైంలో మనం ఏం చేస్తాము, ఇదంతా తీసుకెళ్ళి స్పాన్ అని పెడతాం. స్పాన్ అన్నది నార్మల్ ట్యాగ్, అంటే ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఓకే, ఈ ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో ఉన్నదంతా దాని చైల్డ్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము, స్టైల్ అని చెప్పి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఏంటి ఆ స్టైల్? నేను మీకు ఇందాక చెప్పాను కదా సిఎస్ఎస్ అని చెప్పి. ఈ వీడియోలో సిఎస్ఎస్ ఏం కవర్ చేయము, జస్ట్ ఓన్లీ మీకు అసలు ఈ స్పాన్ అనేది ఎలా పనిచేస్తుందో చెప్పడానికి అని చెప్పి నేను జస్ట్ ఒకే ఒక ప్రాపర్టీ వాడతా. ఓకే, ఏంటది? టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా అండర్లైన్ అయింది. ఎందుకంటే మనం ఇక్కడ పెట్టాం కదా సిఎస్ఎస్లో. ఓకే, అదే మనం ఇక్కడ తీసేసి సేవ్ చేసి మళ్ళీ ఇక్కడ రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఇక్కడ పోయింది. ఓకే, కావాలంటే మీరు ఫాంట్ కలర్ వాడుకోవచ్చు. ఫాంట్ కలర్ రెడ్, సారీ ఫాంట్ కలర్ కాదు, కలర్ మర్చిపోయా. చూసారా, ఓన్లీ ఈ స్పాన్ లోపల ఏమేమైతే ఉన్నాయో ఓన్లీ దానికి ఇదంతా అప్లై అవుతుంది. ఓకే ఫైన్. అండ్ ఇక మీరు లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే క్లాసెస్ ఐడీస్. క్లాసెస్ అంటే ఏంటి, ఐడీస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఇదంతా పీ ట్యాగే. ఓకే, ఇదంతా పీ ట్యాగే, ఇది పీ ట్యాగే. ఫైన్. ఇప్పుడు మనం సిఎస్ఎస్ అది ఇచ్చినప్పుడు ఒక్కొక్క పీ ట్యాగ్కి మళ్ళీ స్పెసిఫిక్గా మనం స్టైలింగ్ ఏమి ఇవ్వక్కర్లేదు. ఓకే, మొత్తం ఈ ట్యాగ్స్ అన్నిటికీ కలిపి కామన్గా ఒక నేమ్ పెట్టుకుంటాం. ఓకే, ఆ కామన్ నేమే క్లాస్ అని ఇస్తాము. ఓకే, పారాగ్రాఫ్. ఓకే, క్లాస్ అనేది ఎన్ని ఎలిమెంట్స్ కైనా ఉండొచ్చు, సేమ్ క్లాస్ నేమ్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటి, ఈ పారాగ్రాఫ్ అనేది మనం సిఎస్ఎస్ అది ఇచ్చినప్పుడు కానీ లేకపోతే డామ్లో వాడుతున్నప్పుడు కానీ ఈ పారాగ్రాఫ్ అని కొట్టాం అనుకోండి, మొత్తం ఈ 3 పీ ట్యాగ్స్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేయగలం. ఓకే, ఎందుకంటే మొత్తం అన్నిటికీ కూడా నేమ్ పారాగ్రాఫే కదా. ఓకే, అండ్ ఇక్కడ ఐడి అంటే ఏంటి, ఐడి అన్నది ఎప్పుడు పేజ్కి యూనిక్గా ఉండాలి. ఓకే, కామన్గా ఉండడానికి అవ్వదు. ఇప్పుడు ఇది ఇక్కడ ఆర్టికల్ ఉంది, దీనికి ఐడి ఏమి ఇస్తాము, ఆర్టికల్ 1. ఓకే, ఇంకా పేజ్లో ఇలాంటి ఇంకొక 4-5 ఉన్నా సరే దేనికి ఐడి ఆర్టికల్ 1 అని ఉండకూడదు. ఎందుకు, ఐడి అన్నది ఎప్పుడు పేజ్లో ఒక ఎలిమెంట్కి ఒకసారే ఉండాలి, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఓకే, అండ్ ఈ క్లాసెస్ని ఐడీస్ని ఎలా వాడాలి ఇదంతా కూడా నేను మన సిఎస్ఎస్ వీడియోలో చెప్తాను. బట్ ప్రస్తుతానికి అయితే తెలుసుకోండి, క్లాస్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ కైనా సరే క్లాస్ నేమ్ కామన్గా ఉండొచ్చు, ఒకటే క్లాస్ నేమ్ ఎన్ని ఎలిమెంట్స్ కైనా సరే ఉండొచ్చు. ఐడి అన్నది ఒక ఎలిమెంట్కి ఒకసారి ఉండాలి, పేజ్ మొత్తానికి అది ఒకసారి రిపీట్ అవ్వాలి. ఓకే, సో ఇదనమాట హెచ్టిఎంఎల్ వీడియో. దీంట్లో ఫార్మ్స్ కాన్సెప్ట్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. ఫార్మ్స్ కోసం ఒక సెపరేట్ వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో కంపల్సరీగా చూడండి. అండ్ ఈ వీడియోలో ఇచ్చిన అసైన్మెంట్ అది కంప్లీట్ చేసి నన్ను లింక్డ్ఇన్లో ట్యాగ్ చేయండి, నేను కంపల్సరీగా రెస్పాండ్ అవుతాను. ఓకే, ఏదైనా డౌట్స్ వస్తే ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి, ఈ కోడ్ అది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో అయిపోయింది. వాట్ నెక్స్ట్? ప్రస్తుతానికి నెక్స్ట్ ఏంటో చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో హెచ్టిఎంఎల్ ఫార్మ్స్ వస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే, ఎందుకంటే ఇది ఫ్రీ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ సిరీస్ కదా. సో నాతో పాటు జాయిన్ అవ్వండి ఈ సిరీస్లో, యూట్యూబ్లో ఫ్రీగా చెప్తాను, నేర్చుకోండి మీరు కూడా. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బై బై.